సెట్ చేసుకొని వచ్చేసేయాలి క్లాస్కి. హలో తను సిఆర్ఏ రానట్టున్నాడు కదండి క్లాస్కి ఇంకా. హలో హలో గాయ్స్, సార్ చెప్పండి సార్. అతను సిఆర్ఏ ఇంకా క్లాస్కి రానట్టున్నాడు కదా. అవును సార్. రారా అతను? వస్తాడు సార్, ఫోన్ చేసింది సార్ ఇప్పుడే. అండ్ మీరు సాంగ్స్ తర్వాత పెట్టుకుందరు, ఫస్ట్ చూడండి అమ్మా. మ్యూట్లో పెట్టుకోండి కొంచెం ఫోన్స్ని. హలో గైస్, వినపడుతుందమ్మా? హలో, వినపడుతుందండి అందరికి? ఓకే, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా స్టార్ట్ చేయనాక? హలో హలో ఓకే చూడమ్మా, లాస్ట్ క్లాస్ ఏంటి మనకు కంప్లీట్ అయింది, ఇంట్రడక్షన్ అబౌట్ స్కేలార్ అండ్ వెక్టర్స్ కదా. హలో గాయస్, హలో హలో ఓకే, లాస్ట్ క్లాస్ మనకి ఏంటమ్మా అయిపోయింది. లాస్ట్ క్లాస్ ఏమైపోయింది మనకి? హలో హలో స్కేలార్ అండ్ వెక్టర్ కంప్లీట్ అయింది సార్. స్కేలార్ అండ్ వెక్టర్ కదా కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఓవర్ వ్యూ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సో అది స్కేలార్ అండ్ వెక్టర్ మెటీరియల్ పెట్టాను, చూసుకున్నారండి అందరూ? హలో 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 గాయస్, చెప్పండి సార్. చూసుకున్నారా మెటీరియల్ అంతా? చూసుకున్నాం సార్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మాకు అక్కడ చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే, నౌ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, this coordinate system is expressed as some of the components. That components may be utilized whatever that letters, either alphabetic letters or numeric numbers, whatever that we can use, otherwise the angular forms. These coordinates can be explained in terms of a components
that components may in the form of either alphabetic letters, otherwise the angle between that particular variations. Based upon that components, the coordinate system may be classified into three types. The important one, it is classified into three types. They are Cartesian or rectangular coordinate system. The first one is that Cartesian or rectangular coordinate system, and second one cylindrical coordinate system, and the third one spherical coordinate system. So this is the classification about coordinate system. So now we will see one by one the topics. The first one is that coordinate system. Among that one, Cartesian coordinate system. It is for Cartesian coordinate system. So this Cartesian coordinate system also can be treated as or called as rectangular coordinate system. In your examination point of view, they will ask could be like that. Cartesian form is replaced to explain about rectangular coordinate system. Okay, keep in mind. Now this system has three coordinate axes are represented. This system is represented as x, y and z. So it is mandatory x, y, z. So the system is represented in XYZ format, then definitely that system we can call as an Cartesian coordinate system or rectangular coordinate system. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కనుక మీకు XYZలో ఉంటే ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమంటారంటే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లేదా రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. ఓకేనా? ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది కదా? సో మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్ కనుక కనిపించిందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి? XYZ మూడు లెటర్స్ ఉండాలి. ఏ ఒక్క లెటర్ మిస్ అయినా కానీ అది మనకి కార్టీషియన్ కిందకి రాదు. ఓకేనా? ఒకవేళ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు అనుకో, పర్టికులర్ కేస్ ఈజ్ యూనిటీ. ఒకవేళ వాడు మిస్ XZ ఇచ్చాడు అనుకో, మరి Y లేదనుకో, అప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఏం చేయాలండి? యూనిటీ యూనిటీ కన్సిడర్ చేసుకోవాలి అక్కడ మనం. యూనిటీ అంటే ఎంత? జస్ట్ 1. సో అప్పుడు నీకు ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే x + 1y + z. అట్లా రిప్రజెంట్ చేస్తాం. ఆ రిప్రజెంటేషన్ ఎలానో నేను నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, సో the important thing is that Cartesian form is also called as rectangular coordinate system. It is having three components. That components are x, y, z, and these x, y, z planes are right angles together. Right angles meaning entandi? Right angles 90 degrees. So yes, x and y, z వాటి యొక్క మూడిటి యాంగిల్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఏ రెండిటి మధ్య అయినా కానీ 90 degrees ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఓకే, సో దీస్ త్రీ యాక్సెస్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ కామన్ పాయింట్ ఈజ్ కాల్డ్. ఈ మూడు యాక్సెస్లో ఒక పాయింట్ దగ్గర యాక్సెస్ జాయింట్ అయినాయి అనుకో, దాన్ని ఏమంటారంటే ఆరిజిన్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గ్రాఫికల్ పేపర్లో ఒక సైడ్ ఏమో ఎక్స్ రాస్తారు, ఒక సైడ్ ఏమో వై రాస్తారు, ఒక సైడ్ ఇంకొకటి నెక్స్ట్ బాటంలో జెడ్ తీసుకున్నాం అనుకో, మధ్యలో ఒకే పాయింట్ నుంచి కదా 3 లైన్స్ వెళ్ళేది, అంతే కదండి? హలో, ఆ 3 లైన్స్ని మనకి ఒక జాయింట్, ఆ 3 లైన్స్ ఎక్కడో ఏదో ఒక ప్లేస్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది కదా 3 లైన్స్ స్టార్ట్ అవటానికి. ఆ స్టార్ట్ అయ్యే పాయింట్ని ఏమంటారంటే మీకు అక్కడ ఆరిజిన్ అంటారు. ఓకే, అగైన్ దిస్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ 2 types. అగైన్ మళ్ళీ దీంట్లో క్లాసిఫికేషన్ అంటే కార్టీజియన్ ఫామ్లో అగైన్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే 2 waysలో ఉంటుంది. దట్ 2 ways ఆర్, వన్ ఈజ్
right hand Cartesian coordinate system, and second one is automatically right hand opposite left hand Cartesian coordinate system. Okay, so either left hand or right hand, each and every Cartesian coordinate system is represented as XYZ only. That XYZ is each and every is having angle, certain right angles together. Okay, now see here, అక్కడ మీకు స్క్రీన్ కనపడుతుంది కదమ్మా. ఇప్పుడు అక్కడ చూడండి, నేను ఎంత చెప్పాను, ఒక గ్రాఫికల్ పేపర్లో తీసుకుంటే ఎక్స్ వై జెడ్ తీసుకుంటే ఆ మూడు కామన్గా ఒక చోట జాయింట్ అవుతుంది, అది ఓతో రిప్రజెంట్ చేశారు చూడండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆరిజిన్. ఓకే, ఇప్పుడు ఆ సేమ్ అనాలిసిస్ని వాడు ఏం చేశాడు, రెండు రకాలుగా మళ్ళీ డివైడ్ చేశాడు. అది ఎట్లా అంటే, ఒకటేమో రైట్ హ్యాండ్ బేస్ చేసుకుని, ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ బేస్ చేసుకొని. మీకు అక్కడ రైట్ హ్యాండ్ ఫిగర్ ఇచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ ఫిగర్ ఇచ్చారు. జస్ట్ మీ హ్యాండ్ ఫింగర్స్ని ఒకసారి అపోజిట్గా పెట్టుకోండమ్మా, మీకే అర్థమవుతుంది అది. ఓకేనా, తంబు, ఫోర్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని మూడింటిని కూడా రైట్ యాంగిల్స్ టుగెదర్, ప్లమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రూల్స్ తిన్నారు కదా. హలో, ఆ మోడల్లో మీరు హ్యాండ్స్ని పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ఏ రైట్ యాంగిల్స్ టుగెదర్. ఎస్, so the Cartesian coordinate system explained in right angle as well as an left hand system, so that the two pictures will be displayed in below figures. That is, an first figure A is right hand system, figure B is left hand system. ఆ రెండు సిస్టమ్స్ ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాడు. ఓకే, ఓకేనా. అండ్ సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు సిస్టమ్స్ ఉన్నాయి కదా, బట్ మోస్ట్లీ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ దిస్ అన్ రైట్ హ్యాండ్ సిస్టమ్ ఓన్లీ. ఎక్కువగా మనకి ఇప్పుడు ఏంటంటే ఈఎంఎఫ్ సబ్జెక్ట్లో ఎంటైర్, నాట్ ఓన్లీ ఈఎంఎఫ్, ఎనీవేర్ వీఆర్ యూజింగ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ద మోస్ట్లీ ఇట్ విల్ బి లుక్ లైక్ యాజ్ ఏ రైట్ హ్యాండ్ సిస్టమ్. ఎందుకు రైట్ హ్యాండ్ సిస్టమ్ వాడతారు? ఏం లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉంది కదా, వాడుకోవచ్చు మరి, అంతే కదమ్మా, అవునా కదా చిన్న. ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి చిన్న, వాడేమంటున్నాడు, ఒకటే ఎక్కువగా వాడతారు అంటున్నాడు. ఓకేనా, ఆ ఒకటే ఎందుకు ఎక్కువ వాడతారంటే, ఇస్ ద రైట్ హ్యాండ్స్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ దెన్ ఇండికేట్స్ హై ప్రియారిటీ దెన్ కంపేర్డ్ టు left hand Cartesian coordinate system. So that's what we are going to be uses right hand system. Okay, the last important note amma, ఇది key point కింద చూడండి, last, that is an very important below that key point. In Cartesian coordinate system, x is equal to 0, plane indicates two dimensional, that is an YZ plane. And next, y is equal to 0, plane indicates two dimensional XZ. And z is equal to 0, plane indicates to two dimensional XY plane. Have you understood that one? అర్థమైందండి దాని మీనింగ్? హలో, అర్థమైందండి దాని మీనింగ్? ఇప్పుడు మనకి చూడమ్మా, అక్కడ రైట్ హ్యాండ్ సిస్టమ్ తీసుకుంటే వాడు ఏమంటున్నాడు, ఫస్ట్ కండిషన్, ఇన్ ఏ సర్టైన్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ x is equal to 0. ఒకవేళ ఆ సిస్టంలో నీకు x is equal to 0 కనుక అప్లై చేస్తే, ద టూ డైమెన్షనల్ సిస్టమ్ x equal to 0 అయిపోతే ఇంకా రిమైనింగ్ మనకు మిగిలిపోయిన ఏమేమి ప్లేన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయండి? YZ. సో అలానే ద నెక్స్ట్ కేస్ y is equal to 0 తీసుకుంటే XZ. నెక్స్ట్ కేస్ z is equal to 0 తీసుకుంటే XY. So likewise we have to assume it, which one is going to be taken as 0, the remaining two dimensional plane is appear. Okay, it is very important one. Okay na, that is about just Cartesian form. Now we are going to represent, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇప్పుడు కార్టీజియన్ ఫామ్ ని రిప్రజెంట్ చేయాలి నేను. ఓకే,
Then see here the Cartesian form representation. Now here we are going to be representation. దాన్ని అసలు ఎలా రిప్రజెంట్ చేస్తారు? నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను, కార్టీజియన్ ఫామ్ లో ఏమేం పాయింట్స్ తీసుకోవాలి? XYZ మాత్రమే. సో నౌ హియర్ సి consider a point P of x comma y comma z in the rectangular coordinate system. Let us increase each coordinate system is a differential amount. A new point P will be obtained having coordinate system x plus dx, y plus dy and z plus dz. చూడమ్మా వాడు ఏమన్నాడు, కన్సిడరింగ్ ద పాయింట్స్ ఎక్స్ కామా వై జెడ్ అన్నాడు. నెక్స్ట్ లెట్ అస్ ఇంక్రీజింగ్ ఈచ్ కోఆర్డినేట్ సిస్టమ్ బై అమౌంట్. ఏంటంటే వాడు ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా ఇంక్రీజ్ చేయమంటున్నాడు. దేని లెవెల్లో? డిఫరెన్షియల్ అమౌంట్లో. ఓకేనా? మనకి ఇచ్చింది ఫస్ట్ ఎక్స్ మాత్రమే, దాన్ని ఇప్పుడు డిఫరెన్షియల్గా ఇంక్రీజ్ చేస్తే ఏమొస్తుంది? అది చూడండి చిన్న, ఫస్ట్ ఏమో పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇచ్చాడు, అవునా? కింద ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ వై ప్లస్ డివై కామా జెడ్ ప్లస్ డిజెడ్ ఇచ్చాడు కింద. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ ఇచ్చాడు, తర్వాత దానికి ఏంటి కొంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతున్నాడు. ఆ ఇంక్రీజ్ అయిన అమౌంట్ ఏమంటున్నాడు వాడు? ప్లస్ డిఎక్స్ అంటున్నాడు. ఓకేనా? అలానే సిమిలర్గా వై ఫస్ట్ ఇచ్చాడు, దాన్ని ఇంక్రీజ్ చేస్తే డిఫరెన్షియల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే ఏమంటున్నాడు? ప్లస్ డివై అంటున్నాడు. అలానే జెడ్ ఉంది, జెడ్ని డిఫరెన్షియల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు? డిజెడ్ అంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డిఎక్స్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అది ఎక్స్ కాస్త ఏమైంది? ఇంక్రీజ్ అయ్యి ఎక్స్ ప్లస్ డిఎక్స్ అయిపోయింది కదా. ఓకేనా? సో సిమిలర్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ parameters y z and corresponding to dx dy and dz. okay, now see here, now representation. ఇప్పుడు మనం ఇంక్రీజ్ అయిన ఏమేమి అనుకున్నాము? dx dz కదా ఇంక్రీజ్ అయింది అక్కడ మనకి. అందువల్ల ఆ లెటర్స్ని ఏమైనా రిప్రజెంట్ చేస్తామంటే dx ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. డి ఫర్ అక్కడ ఏంటంటే మీనింగ్ డిఫరెన్షియల్ అమ్మ, సింపుల్ గుర్తుంచుకోండి. డి ఫర్ డిఫరెన్షియల్ లెంత్. ఓకే, డి ఫర్ డిఫరెన్షియల్. ఓకే, ఇప్పుడు డిఎక్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్షియల్ లెంత్ ఇన్ ఎక్స్ అన్నాడు కాబట్టి మనకి ఎక్స్ వై జెడ్ అనేది డైరెక్షన్ ప్లేస్లో ఉంటాయి. సో అందువల్ల డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ లెంత్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. నెక్స్ట్ డివై ఈజ్ ఏ డిఫరెన్షియల్ లెంత్ ఇన్ ఏంటమ్మా? డివై differential length in y direction. Next dz is equal to differential length in z directions. Okay, now see here, however differential vector length is also called as elementary vector length. ఇప్పుడు మనం అక్కడ d అనేది డిఫరెన్షియల్ లెంత్ అనుకున్నాం కదా, దాన్ని ఏమంటారంటే ఎలిమెంటరీ వెక్టర్ లెంత్ అని కూడా అనొచ్చు. ఓకే, the differential length is also called as an differential elementary vector length. ఓకే, ఇప్పుడు మనం మొత్తం ఏంటి డిఫరెన్షియల్ లెంత్ అంటున్నాం కదా, ఆ డిఫరెన్షియల్ లెంత్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇప్పుడు కింద చూడండి బాక్స్లో ఉందా ఎక్స్ప్రెషన్ ఒకటి, డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్. డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్. ఓకేనా? చూడమ్మా అక్కడ డి అనేదేమో డిఫరెన్షియల్, ఎల్ అనేదేమో లెంత్. అంతవరకు ఓకే, మనకు సరిపోయిందా? నెక్స్ట్ డిఎక్స్ అనేదేమో డిఫరెన్షియల్ లెంత్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, డివై అనేదేమో డిఫరెన్షియల్ లెంత్ ఇన్ వై డైరెక్షన్ అండ్ డిజెడ్ అనేదేమో డిఫరెన్షియల్ లెంత్ ఇన్ జెడ్ డైరెక్షన్. దెన్ వాట్ అబౌట్ ఏ బార్ ఎక్స్ ప్లస్ ఏ బార్ వై ప్లస్ ఏ బార్ జెడ్ అండి? ఇప్పుడు మనకి మామూలుగా ఇచ్చిన దాని ప్రకారం డిఎక్స్ డివై డిజెడ్ మనకి ఒరిజినల్ అవే కదమ్మా. తర్వాత వాడేమన్నాడు, అడిషనల్గా ఏం యాడ్ చేశాడు? ఏ బార్ ఎక్స్ ప్లస్ ఏ బార్ వై ప్లస్ ఏ బార్ జెడ్ యాడ్ చేశాడు కదా. అవి ఎందుకు యాడ్ చేశాడంటే దాని పర్టికులర్ డైరెక్షన్. ఎక్స్ అనేది ఎక్స్ డైరెక్షను, వై అనేది వై డైరెక్షను అండ్ జెడ్ అనేది జెడ్ డైరెక్షన్. అక్కడ ఏ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ
యూనిట్ వెక్టార్ లెంత్. మనకి ఏమన్నాడు, డిఫరెన్షియల్ వెక్టార్ లెంత్ అని ఏమంటున్నాడు అంటే ఎలిమెంటరీ వెక్టార్ లెంత్ అన్నాడు. వెక్టార్ అంటే మనం ఏం చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను. వెక్టార్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏ అనేది అక్కడ ఏఎక్స్ ప్లస్ ఏవై ఏజెడ్ అన్నాడు కదా, అక్కడ ఏ అనేది ఏమో మ్యాగ్నిట్యూడ్, XYZ అనేది ఏమో దానికి కరస్పాండింగ్గా డైరెక్షన్స్. ఎక్స్లో తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ, వైలో తీసుకుంటే వై డైరెక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ, అండ్ జెడ్ తీసుకుంటే జెడ్ డైరెక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ. ఓకే, అర్థమైందమ్మా అందరికీ? ఓకేనా అందరికీ? ఒకళ్ళకి కాదు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కాకపోతే. ఓకే, అర్థమైంది కదమ్మా? దెన్ చూడండి, ఇప్పుడు నాకు డిఎల్ వాల్యూ ఉందండి. అక్కడ డిఫరెన్షియల్ అంత డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ కదా. అదే పాయింట్ని ఇప్పుడు నేను ఏంటంటే మ్యాగ్నిట్యూడ్లో రాయాలి. మ్యాగ్నిట్యూడ్లో రాయాలంటే సింపుల్గా మాడ్ పెడితే సరిపోతుందండి. ఓకే, కింద ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, మాడ్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మీరు మాడ్లో మ్యాగ్నిట్యూడ్ వాల్యూ రాస్తారో అప్పుడు ఏమైందంటే స్క్వేర్ వాల్యూ కింద వెళ్ళిపోతాయి. ఓకేనా? అక్కడ మీకు ఇప్పుడు ఏముంది, డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ ప్లస్ డిజెడ్ స్క్వేర్ ఉంది కదండి. ఇప్పుడు మనం అది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయొచ్చా? ఇప్పుడు స్క్వేర్కి రూట్కి మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఇంక మిగిలిపోయేది ఏంటమ్మా, పైన ఉన్న ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ మిగిలేది డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్డే కదండి మళ్ళీ మిగిలేది మనకి. సో అందువల్ల ఏంటంటే ఎక్కడన్నా మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా వాడతాం. దట్ ఈజ్ అన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ ప్లస్ డిజెడ్ స్క్వేర్. ఓకే, ఇట్ ఈస్ ఫర్ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైంది కదమ్మా అందరికీ? ఇంకెవరైనా ఉన్నారా గైస్? ఎవరు లేరు కదండి ఇంకా? ఓకేనా అందరికీ? ఏ బాబు ఏంట్రా మాట్లాడరు? దెన్ సీ హియర్ నెక్స్ట్, ప్రీవియస్గా మనం లెంత్లో చూసాం కదా, ఇప్పుడు డిఫరెన్షియల్ వాల్యూమ్లో చూస్తున్నాం. సో ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఈజ్ గివెన్ బై అన్నాడు. డివి ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాడండి ఎక్స్ప్రెషను, డిఎక్స్ డివై డిజెడ్. ప్రీవియస్గా ఎలా ఉంది ఎక్స్ప్రెషను, డిఫరెన్షియల్ లెంత్ కాబట్టి డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ రాశాడు. బట్ ఇక్కడ డిఫరెన్షియల్ వాల్యూమ్కి వచ్చేసరికి ఏం రాశాడు, ప్లస్ కాస్త ఏమైపోయిందండి, ఇంటూ మల్టిప్లికేషన్ అయిపోయింది. సో డివి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అన్ ఆల్ ద కోఆర్డినేట్స్, దట్ ఈజ్ అన్ డివి డివై అండ్ డిజెడ్. ఓకే, నౌ సీ హియర్ వేర్ డిఎల్ ఈజ్ ఏ వెక్టార్ బట్ డివి ఈజ్ ఏ స్కేలార్. మనం డిఎల్ దగ్గర ఏమో వెక్టార్ అని రిప్రజెంట్ చేసాము, మరి ఇప్పుడు డివి దగ్గర రాసామా? ఇప్పుడు చూడండి చిన్న, నేనేమో డిఎల్ ఏమో వెక్టార్ అంటున్నాను, డివి అనేమో స్కేలార్ అంటున్నారు. ఎందుకో చెప్పండి ఆ రెండింటికి డిఫరెన్స్. ఎనీవన్, ఎవరో ఒకళ్ళు చెప్పండి అమ్మా. డివి అంటే అక్కడ మాస్ ఉంటుంది సార్, కాబట్టి స్కేలార్ క్వాంటిటీ సార్. అదే ఎందుకు, దేనికి రీజన్ చెప్పు నాకు. డివి ఇప్పుడు స్కేలార్ అన్నాను కదా, ఓన్లీ మాస్ ఒక్కటే ఉంటుంది కదా సార్ అక్కడ. అక్కడ ఏంటంటే ఓన్లీ మాస్ అంటే ఇక్కడ నీకు అక్కడ ఎటువంటి డైరెక్షన్ కూడా మెన్షన్ చేయలేదమ్మా. ఎందుకంటే ఏ బార్ ఎక్స్ ఏ బార్ వై ఏ బార్ లేదా అదే అనేది డైరెక్షన్, అందువల్ల ఇక్కడ మనకు వాడు మెన్షన్ చేయలే, అందువల్ల డివి అనేది స్కేలార్ అయింది. బట్ వెక్టార్ అంటే మనకి డైరెక్షన్ కూడా ఉండాలి మ్యాగ్నిట్యూడ్తో పాటు కదా, లెంత్ డైరెక్షన్, అందువల్ల డిఎల్ అనేది డైరెక్షన్ అయిపోద్ది. ఓకే, దట్ ఈస్ ద టాస్క్ అబౌట్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. దానికి ఇంకొక నేమ్ ఏంటండి, కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. దానికి ఇంకో నేమ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. దాన్ని రిప్రజెంట్ చేసే లెటర్స్ ఏంటి అండి, XYZ.
ఓకే, మొత్తం ఎన్ని కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ మళ్ళీ డివైడ్ అయిద్దండి? ఎన్ని టైప్స్ అండి? 2 types. What are that? Right hand Cartesian, left hand Cartesian. Okay, next. ఓకేనండి, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్కువగా ఏ సిస్టమ్ను వాడతారండి? Right hand. రైట్ హ్యాండ్. ఓకే, then after that system can be expressed in terms of an differential length and as well as a differential volume also. Okay, this is the complete data about Cartesian coordinate system. Okay namma, next I will go for that. What is that second coordinate system? Mottam 3 types kada. First one Cartesian or rectangular, అది అయిపోయింది కంప్లీట్ గా. నెక్స్ట్ ఏంటి? cylindrical coordinate system. Okay, the next one is also represents as cylindrical coordinate system. Then see here, the circular cylindrical coordinate system is the 3-dimensional version of a polar coordinates. The surface used to determine cylindrical coordinate systems are plane consist z which is parallel to xy plane, a cylinder of radius r with z axis of the cylinder. అంటే దాని మీనింగ్ ఏంటండి అక్కడ? వాయిస్ హలో, చిన్న అక్కడ చెప్పండి అమ్మా దాని మీనింగ్. ఇప్పుడు ఏంటి, ఇందాక రెక్టాంగులర్ అది చెప్పారు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? సిలిండ్రికల్ ఫామ్ లో ఏంటంటే సిలిండ్రికల్ అన్నా సర్క్యులర్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ సిలిండ్రికల్ ఆల్టర్నేట్ నేమ్ అంటే ఏం చెప్తారు? హలో, సిలిండ్రికల్ ఆల్టర్నేట్ నేమ్ సర్క్యులర్ చిన్న రింగ్ టైపు. ఓకే, so this system is also consisting of a 3 planes x, y, z actually, but here it is a ring type, so that's why the z plane is parallel to xy plane. ఇప్పుడు మనకి రింగ్ అంటే దానికి కొలవలేం కాబట్టి దాన్ని రేడియస్ లో కొలుస్తాం కదా. సో అందువల్ల ఏంటంటే ఆ జెడ్ అనేది XY ప్లేన్ కి ప్యారలల్ కాబట్టి ఆ జెడ్ ప్లేస్ లో రేడియస్ వాడతాము. ఇక్కడ అప్పుడు నీకు అప్పుడు ప్లేన్ ఎలా ఉంటుంది? x, y, ఏమవుద్ది? జెడ్ బాబు, జెడ్ రిప్లేస్ కదా ఇక్కడ. జెడ్ ఈజ్ రిప్లేస్ టు ఆర్ చిన్న, ఇక్కడ రేడియస్. ఓకేనా? ఆర్, జెడ్ ఈజ్ రిప్లేస్ టు ఆర్ వస్తుంది. ప్రీవియస్ కార్టీజియన్ అంటేనేమో XYZ అండ్ నెక్స్ట్ సిలిండ్రికల్ ఆర్ సర్క్యులర్ అంటేనేమో XYZ ఆర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ అమ్మ. రిమైనింగ్ అంతా సేమ్ మళ్ళీ. ఓకే, then see here. ఓకే, సో చూడండి మనకి ఇప్పుడు XYZ ప్లేన్ అనేది జెడ్ ఈజ్ రిప్లేస్ టు ఆర్ అన్నాడు కదా, అది ప్యారలల్ గా ఉంటుంది కన్సిడరేషన్. చూడండి ఇక్కడ ఫిగర్ ఏ కింద చూడండి అమ్మా, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఫిగర్ బి పాయింట్స్ P ఆఫ్ R, θ, Z. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు కార్టీజియన్ ఫామ్ లో XY వాడారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాడు రిప్లేస్ చేసి ఏమి ఇచ్చాడు? R, θ, Z. ఓకే, హలో గాయస్, R, θ, Z 3 గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? హలో, ఇక్కడ ఆర్ అనేదేమో రేడియస్ ఇండికేట్ చేస్తుంది, జెడ్ అనేదేమో
యాంగిల్ ఇండికేట్ చేస్తుంది, అండ్ సారీ థీటా అనేదేమో యాంగిల్ ఇండికేట్ చేస్తుంది, జెడ్ అనేదేమో ప్యారలల్ టు XY ప్లేన్. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగి ఒకవేళ సిలిండ్రికల్ పాయింట్స్ ఏంటంటే అప్పుడు ఏమేమి చెప్పాలి? పాయింట్స్ ఓయ్ సిలిండ్రికల్ పాయింట్స్ ఆర్ కామా థీటా కామా జెడ్ అండి. ఓకేనా చిన్న ఫస్ట్ అడిగితేనేమో XYZ ఏది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టము, సిలిండ్రికల్ అడిగితేనేమో ఆర్ కామా థీటా కామా జెడ్. ఓకే, యాక్చువల్గా మీకు జెడ్ అనేది XY ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం మార్చుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వాడు ప్యారలల్లో ఉన్న కండిషన్ ఏం చేశాడు, XY తీసేసి ఆర్ కామా థీటా పెట్టాడు, అంతే రీప్లేస్ చేశాడు. ఓకే, ఓకే నౌ సి స్ట్రక్చర్ చూడండి అమ్మా. రిప్రజెంట్ పాయింట్ ఆఫ్ సిలిండర్ సిస్టమ్ అని ఉందా ఫిగర్, కింద ఫిగరు. సో అక్కడ మీకు చూడండి ఆర్ అనేది అది ఒక కాన్స్టెంట్ యొక్క సిలిండర్. ఓకే, వాయిస్ సింపుల్గా చూడమ్మా, ఇక్కడ మీకు ఒకటేనమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడేమో XYZ వాడతాము, ఇక్కడేమో XY ప్లేస్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్ థీటా వాడతాం. అది ఇంకా ఇప్పుడు నేను చెప్పింది అది ఒకటే ఆ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు ఆ పాయింట్ని మీరు ఎలాబరేట్ చేయాలనుకో అట్లా రాయొచ్చు. నాకు ఇప్పుడు డిఫరెన్షియల్ లెంత్లో ఆ పాయింట్ కావాలంటే మీరు చెప్పండి దాని ఈక్వేషన్. డిఫరెన్షియల్ లెంత్లో చెప్పండి అమ్మా. డిఫరెన్షియల్ లెంత్లో ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, డిఫరెన్షియల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు dx ప్లస్ dy ప్లస్ dz కదా. ఇప్పుడు ఇక్కడ ఆ ఈక్వేషన్ రీప్లేస్ చేసి నాకు ఏమొద్దు చెప్పండి. అంతే, సో dl ఈజ్ ఈక్వల్ టు dr ప్లస్ dθ ప్లస్ dz, దట్స్ ఆల్. ఓకే, మీరు అక్కడ పాయింట్స్ ఏ అయితే తీసుకుంటారో అవే పాయింట్స్ని కంబైన్డ్గా చేసి చెప్పటమే. ఓకే, ఓకేనా చిన్న? ఓకే, దీని సిలిండ్రికల్ ఎక్స్పాన్షన్ విల్ బి డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నౌ ద టైమ్ ఈజ్ ఓన్లీ 3 minutes లెఫ్ట్, 3 నిమిషాలే ఉంది. ఓకే, ఈ 3 నిమిషాలు మన టైం సరిపోదు. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఈ మెటీరియల్ షేర్ చేస్తాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఏ రోజు ఆ రోజు పర్ఫెక్ట్గా రెడీ కండి. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ టుమారో క్లాస్. ఓకే, Thank you, sir. ఓకే guys.